హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ న్యాచురల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్క మదర్కి. ఏంటి అంటే ప్రతి ఒక్క పిల్లలు ఈ కాలంలో ఆల్మోస్ట్ జంక్ ఫుడ్కి అలవాటు అవుతున్నారు. ఒకవేళ జంక్ ఫుడ్కి అలవాటు కాకపోయినా కూడా జనరల్గా పిల్లల్లో ఉండే కామన్ సమస్య ఏంటి అంటే అజీర్ణం అనమాట. సో ఏదైనా కూడా తిన్నప్పుడు కడుపు మంటగా ఉంది అనడము, లేదు అంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం రావడము అనేది చాలా కామన్గా చూస్తున్నాము. సో దానికి నేను ఇప్పుడు ఒక న్యాచురల్ అండ్ సింపుల్ సొల్యూషన్ని మీకు షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక పర్సనల్ టూర్లో ఉన్నాను విత్ మై బేబీ. మై బేబీ ఈజ్ 9 month ఓల్డ్ అనమాట. సో ఈవెన్ నేను ఆ బేబీ కోసం కూడా నా ఈ పర్సనల్ పౌడర్ అనేది నేను క్యారీ చేస్తున్నాను అనమాట. సో ఇట్ హెల్ప్స్ ఎ లాట్. సో ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలి ఏంటి మన కిడ్స్ కోసం అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో గైస్, ఇప్పుడు ఆ పౌడర్ని నేను చెప్పాను కదా, నేను ఎక్కడ ట్రావెలింగ్లో కూడా ఆల్మోస్ట్ నేను క్యారీ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఆ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కంపల్సరీ వేయాలి. ఇది వద్దు అది వద్దు అని మిస్ చేయడానికి లేదనమాట. బికాజ్ అది ఒక పవర్ ఇంగ్రీడియంట్స్. ప్రతిదీ కూడా ఒక 4 ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ధనియాలు. సో ఈ ధనియాలు అనేటివి మనం ఎందుకు ఇవ్వాలి బేబీకి అంటే బేసిక్గా ధనియాలు అనేటివి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే బేబీస్ ప్రతి ఒక్కటి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఏదంటే అది తింటూ ఉంటారు. సో రోడ్ సైడ్ ఫుడ్ అవి తిన్నప్పుడు ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి మనం బేబీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రోస్టెడ్ ధనియా అనేది హెల్ప్ చేస్తుంది. సో ధనియాల్ని జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అనమాట. 2 టేబుల్ స్పూన్స్ని జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ హెవీగా రోస్ట్ చేయొద్దు. ఎప్పుడైనా కూడా హెవీగా రోస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ఉండే న్యాచురల్ బెనిఫిట్స్ అనేటివి పోతాయన్నమాట. సో ఈ ధనియాలు అనేటివి 2 టేబుల్ స్పూన్స్ని మనం జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే నాట్ డ్రై ప్యాన్ ఫ్రై అనమాట. ఇది డ్రైగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు జీరా అనమాట. 2 టేబుల్ స్పూన్స్ జీరా. సో ఈ జీరా ఏంటి యూజ్ అంటే కనుక ఇది కంపల్సరీగా బేబీస్కి డైజెషన్ అనే దానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ జీరా అనేది చెప్పాను కదా బేబీస్కి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది జీరాలో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏది అంటే బేబీస్కి కానీ బ్రెయిన్ గ్రోత్ డెవలప్మెంట్కి కానివ్వండి, ఆర్గాన్ డెవలప్మెంట్కి కానివ్వండి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ జీరా వాటర్ వల్ల, ఈ జీరా రోస్ట్ వల్ల ఏంటి అంటే హెల్ప్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఉంటాయి, ప్లస్ హైడ్రేషన్ బాగుంటుంది బేబీస్కి. సో ఇప్పటివరకు మనం 2 ఇంగ్రీడియంట్స్ చూసాము. 2 టేబుల్ స్పూన్స్ ధనియా అండ్ 2 టేబుల్ స్పూన్స్ జీరా అనేది మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అండ్ దాంతోపాటు కూడా సోంపు అనమాట. ఈ సోంపుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సోంపు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ ఇండైజెషన్ ఏవైతే ఈ జీర్ణకోశ సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ అవుతాయి. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ రిచ్ ఇన్ మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. మనం మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి బేబీకి చాలా ఇంపార్టెంట్. లైక్ జింక్ కానివ్వండి, మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా సోంపులో చాలా రిచ్గా ఉంటాయి. సో ఈ సోంపు అనేది కూడా ఇట్ ఆల్సో హెల్ప్స్ ఎ లాట్. సో మనం ఈ సోంపుని కూడా 2 టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏది అంటే కనుక వాము. ఈ వాము కూడా మనకు ఈ గట్ట ఏదైతే ఉంటుందో అంటే ఈ జీర్ణకోశం ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి, ఏమన్నా కూడా వామ్ ఇన్ఫెస్టేషన్స్ అవి ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్లీ క్లియర్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట బేబీస్కి. సో ఈ 4 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని 1:1:1:1 రేషియోలో అంటే 2 టేబుల్ స్పూన్స్ జస్ట్ డ్రై రోస్ట్ చేసి మనం ఫ్యాన్ కింద డ్రై చేసుకొని వాటిని మిక్సీ కొట్టుకొని పౌడర్ లాగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ఈ వాము ఏంటి అంటే కనుక ఇది బేబీస్లో అనీమియా రాకుండా హెల్ప్ చేస్తుంది. అనీమియా అంటే రక్తహీనత అనమాట. ఈ బేబీస్లో రక్తహీనత అనేది కూడా జరగకుండా రాకుండా చేస్తుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేటివి మ్యాజికల్ అనమాట. దే హెల్ప్స్ బేబీస్ ఎ లాట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఈ పౌడర్ ఎంత పడితే అంత అయితే అస్సలు ఇవ్వద్దు బేబీస్కి. జస్ట్ ఒక టీ స్పూన్ అనమాట. టీ స్పూన్ అంటే ఆల్మోస్ట్ ఒక 2 పించెస్ ఒక 50 ml ఆఫ్ వాటర్లో బాగా సోక్ చేయండి. ఒక 1 hour 2 hours సోక్ చేసి ఫిల్టర్ చేసి జస్ట్ ఆ వాటర్ ఇవ్వండి. ఇట్ విల్ బి టేస్ట్లెస్ అనమాట. వాటర్ టేస్ట్లెస్ ఉంటాయి, బేబీస్ తీసుకోవడానికి కూడా మనల్ని ఇబ్బంది పెట్టరు. అండ్ ఇట్ వర్క్స్ మ్యాజికల్లీ. కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ మీకు కానీ ఇది వర్కౌట్ అయింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఆల్సో నాకు కామెంట్ చేయండి. నా పర్సనల్ అయితే నా బేబీకి ఏజ్ 9 months. ఇట్ ఈస్ వర్కింగ్ లైక్
ప్రో అనమాట. అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. బట్ నోట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎక్కువ శాతంలో అయితే ఇవ్వద్దు. బేబీస్‌కి కొద్దిగా మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఓన్లీ 2 పించెస్ అనమాట. 2 పించెస్ దట్ 50 ml వాటర్‌లో సోక్ చేసి మనం ఇవ్వాల్సిందుంటది ఆ వాటర్ మాత్రం. సో, థాంక్